Namaste andarki, welcome to my channel Asha. Today blog is going to be super special and super tasty because ఈ రోజు మనం చేయబోతున్నాం ఒక స్పెషల్ వంటకం మసాలా దోశ, అది కూడా హాస్టల్ స్టైల్లో. లెట్స్ సీ ఎలా ఉంటుందో. బికాజ్ హాస్టల్లో కుకింగ్ అంటే కష్టాలు గ్యారంటీ. నేను ప్రస్తుతం పంజాబ్లో ఉండి చదువుకుంటున్నా అండ్ నా రూమ్మేట్స్ అందరూ నార్త్ ఇండియన్స్. లాస్ట్ టైం వాళ్ళు ఇక్కడే రెస్టారెంట్లో ప్లెయిన్ దోశ తిన్నారంట. వాళ్ళకి అది చాలా నచ్చింది. సో అప్పటి నుంచి ఒకటే రిక్వెస్ట్ అండి, దోశ చేయాలి అని. సో ఫైనల్లీ ఛాలెంజ్ యాక్సెప్టెడ్. నాతో పాటు మీరు కూడా రండి, లెట్స్ మేక్ మసాలా దోశ మన ఆంధ్ర స్టైల్లో. మార్నింగే మార్కెట్కి వెళ్ళా ఫుల్ ఎనర్జీతో. సో ఇక్కడే 1 కేజీ గుళ్ళపప్పు అండ్ బియ్యం అయితే తీసుకున్నా. దెన్ మమ్మీకి కాల్ చేసి ప్రపోర్షన్ అడిగాను, మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్ అని. 1 కప్పు పప్పుకి 2 కప్పుల బియ్యం నానబెట్టమని చెప్పారు. నేనైతే సోక్ చేసి యూనివర్సిటీకి బయలుదేరాను. క్లాసులన్నీ అయ్యి రూమ్కి వచ్చేసరికి 5:30 అయిందండి. వెంటనే 3 సార్లు బియ్యంని కడిగి గ్రైండ్ చేసి పెట్టా. స్మూత్ అండ్ ప్లఫీ బెటర్ అయితే రెడీ అయిపోయింది. సడన్గా నాకు అనిపించింది, ప్లెయిన్ దోశ వీళ్ళకి అంతలా నచ్చితే మన మసాలా దోశ ఇంకెంత బాగుంటుంది అని డిసైడ్ అయిపోయా మసాలా దోశ చేద్దామని. మళ్ళీ మమ్మీకి కాల్ చేసి మసాలా ఆలు, ఉల్లిపాయ టొమాటో పేస్ట్ అండ్ పల్లీల చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అడిగి నోట్ చేసుకుని మళ్ళీ ఫ్రెండ్స్ని తీసుకుని మార్కెట్కి వెళ్ళాను. బట్ ట్విస్ట్ ఏంటంటే నాకు కరివేపాకు దొరకలేదు. ఐ సర్చ్డ్ ఆల్ అరౌండ్. ఫైనల్లీ ఒక చిన్న షాప్లో దొరికింది. ఎండిపోయిన కరివేపాకు 50 రూపాయలంట. ఒకేసారి షాక్ అయ్యి సరే అండి బార్గెనింగ్ చేయగా 40 రూపాయలకి ఇచ్చారంట. అండ్ ఫ్రెండ్స్ని తీసుకువెళ్ళినందుకు ఐస్ క్రీమ్ కూడా కావాలన్నారు. తప్పదుగా. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయ్యాయి. సో నేను ఫస్ట్ 4 ఆలూల్ని కుక్కర్లో ఉడకడానికి వేసా. దెన్ ఫస్ట్ పల్లీల చట్నీ చేద్దాం అనుకున్నా. సో రోస్ట్ చేసుకున్నా వితౌట్ ఆయిల్తో, ఎందుకంటే ఎలానో పోపు పెడతాను కదా. బ్రౌనీస్ రోస్ట్ వచ్చిన తర్వాత తీసి పెరుగుతున్నా. ఇంతలోపే నా రూమ్మేట్స్ వచ్చి మాకు కూడా కావాలి అంటే ఇస్తున్నా. మీ ఇంట్లో కూడా ఇలానే చట్నీకి వేపినప్పుడు పల్లీలు తింటారా? తింటే కామెంట్లో కామెంట్ చేయండి. చింతపండు నానబెట్టా అండ్ 1 స్పూన్ ఆయిల్లో జీలకర్ర, పచ్చిమిరపకాయ అండ్ వెల్లుల్లి ఫ్రై చేసా. ఇవన్నీ గ్రైండ్ అయితే చేసా. అండ్ ఫైనల్లీ ఆవాలు, ఎండుమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయ వేసి పోపు పెట్టానండి. సో నెక్స్ట్ ఉల్లిపాయ టొమాటో చట్నీ కోసం ఆనియన్ అండ్ టొమాటోని ఫ్రై చేశాను ఆయిల్లో. అండ్ మిర్చిని అయితే హాట్ వాటర్లో నేను షోక్ చేసా అండి. అండ్ ఇవన్నీ గ్రైండ్ చేసుకుని పెట్టాను. మసాలాలు చేయడానికి అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక 2 బిర్యానీ ఆకులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ వేసి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, మిర్చి అండ్ టొమాటో వేసి బాగా ఫ్రై చేసుకున్నా. దెన్ సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసా. దెన్ ఆలూని స్మాష్ చేసి వేసుకున్నా. ఫుల్ సెటప్ అయితే రెడీ అయిందండి. హుహుహు తవ్వ హీట్ అవుతుంది. అండ్ అప్పుడే నా రూమ్మేట్ కోమల్ వచ్చి ఫుల్ కాన్ఫిడెన్స్తో దోశ వేయడం అంటే ఎంత ఈజీయో, జస్ట్ లైక్ గరిటెతో తిప్పడమేగా అన్నారు. సరే అని తనకి ఇచ్చేసా, లెట్స్ సీ అని. చూసారా గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తున్నారో. నేను ఎప్పుడు రోటీ చేసినా కోమల్ నన్ను టీస్ చేస్తూ ఉంటారు, రౌండ్గా రావట్లేదు అని. మరి ఇవాళ తన్నేమనాలంటారు? నేను ఒకటి వేస్తా, చూసి నేర్చుకో అని చెప్పి నేనైతే దోశ వేయడం స్టార్ట్ చేశా అండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. మెల్లమెల్లగా కోమల్ కూడా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నారు. నేనేమో వీడియో షూట్ చేస్తున్నా మన ఆడియన్స్ కోసం. ఫస్ట్గా 1 స్పూన్ టొమాటో ఆనియన్ పేస్ట్ స్ప్రెడ్ చేసాం. దెన్ హాఫ్ సైడ్లో ఆలూ మసాలా కోమల్ అయితే హ్యాండ్తోనే స్ప్రెడ్ చేస్తున్నారు. ఏంటి అంటే చెఫ్ కోమల్ స్టైల్ అంటున్నారు. హాస్టల్ స్టైల్ మసాలా దోశ రెడీ అయింది. అవుట్ సైడ్ క్రిస్పీ, ఇన్సైడ్ స్పైసీ. ఆనెస్ట్లీ చెప్పాలి అంటే హాస్టల్ లైఫ్ అంటే ఈ ఫన్, ఫుడ్ అండ్ ఫ్రెండ్సే కదండి.
మీ అందరికీ నా ఈ క్రేజీ క్రిస్పీ కుకింగ్ ట్రై నచ్చింది అని భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. నెక్స్ట్ టైం మేము ఏం న్యూ రెసిపీ ట్రై చేయాలో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.